హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. పంతులు వేషంలో వెంకటరమణ వస్తాడు కదా, నేను ఒప్పుకోనని చెప్పేసి పంతుల్లాగా వచ్చిన వెంకటరమణ విధంగా అంటుండగా అప్పుడు పద్మ, పంతులుగు నేను నీకు అన్నీ దగ్గర చాలా కట్నం, అదే 10,000 కట్నం ఇప్పిస్తాను కది, నువ్వు పెళ్ళి జరిపించవయ్యా అని చెప్పేసి పద్మ అంటుంది. ఫిక్స్ చేస్తాం కానీ ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పేసి వెంకటరమణ మారువేషంలో ఉండి పంతుల్లాగా వస్తాడు కదా అడుగుతుండగా అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఏం చేయడం ఏంటి, ఈ పెళ్ళి ఎలా జరిగించడమో నీకు తెలియదా అని చెప్పేసి సుందరమ్మ అంటుంది. ఎందుకు తెలియదు, ముందు రష్మిక పూజ చేద్దాం అని చెప్పేసి అంటుండగా అందరూ ఆశ్చర్యంగా చూస్తూ సుందరమ్మ రష్మిక పూజ ఇంద్ర నీ బొంద అని చెప్పేసి తిడుతుంది. లక్ష్మీ పూజ చేస్తారా అని చెప్పేసి అంటుండగా అబ్బబ్బబ్బా నేను కూడా లక్ష్మీ పూజనే అన్నాను, నీకు రష్మిక పూజలాగా వినిపించిందా ఏంటా, ఏదోలే అన్నావులే పంతులు అని చెప్పేసి సుందరమ్మ అలాగో వినబడిందిలే పంతులు, నువ్వు ముందు మొదలు పెట్టండి అని చెప్పేసి అంటుండగా అలా రండి దారికి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా ఈలోపు రామలక్ష్మి చాలా బాధగా ఉంటుంది, శౌర్య కూడా చాలా బాధగా ఉండగా ఈలోపు రష్మిక పేరు మీద పంతులు గారు పూజ జరిపిస్తుండగా అప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా ఏం పూజ చేస్తున్నావు, లక్ష్మీ పూజ అంటే ఏదేదో మంత్రాలు చదువుతున్నావేంటయ్యా అని చెప్పేసి సుందరమ్మ అంటుండగా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్, పంతులు గారు పెళ్లి మండపంలో కూర్చున్నప్పుడు లేటెస్ట్ ట్రెండ్ చేంజ్ చేయాలని మా యూనియన్స్ వాళ్ళు పెట్టుకున్నాం, ఇప్పుడు ఇదే ట్రెండ్ అని చెప్పేసి అంటుండగా అమ్మ నువ్వు ఊకోవే, పెళ్ళి జరిగింది ముఖ్యం కదనే అని చెప్పేసి పద్మ అంటుండగా నీ బొందనే పెళ్ళి మంత్రాలు ఎలా చదివేది కూడా అర్థమవుతుందనే వాడో పంతులు తీసుకొచ్చావా అని చెప్పేసి సుందరమ్మ పద్మను తిడుతూ ఉంటుంది. అమ్మ కాస్త ఊరుకోవే పంతులు నువ్వు చదువు అని చెప్పేసి విధంగా అంటుండగా ఈలోపు ఇక అస్మిత హాస్పిటల్ దగ్గరికి శౌర్యను తీసుకెళ్తూ ఉంటుంది. కానీ బ్లడ్ అంతా పోయి చాలా ప్రాబ్లం ఉండిపోతాడు. డాక్టర్ అని చెప్పేసి అస్మిత పిలుస్తుండగా ఈలోపు డాక్టర్ బయటకు వచ్చి ఏం జరిగిందమ్మా అని చెప్పేసి అంటుండగా ఏమో తెలియదు రోడ్డు మీద కత్తి పోట్లతో పడి ఉన్నారు, ప్లీజ్ డాక్టర్ ఎలాగైనా మా సార్ని బ్రతికించండి ప్లీజ్ డాక్టర్ అని చెప్పేసి అస్మిత రిక్వెస్ట్ చేస్తుండగా సరే అమ్మా నువ్వు ఫార్మాలిటీస్ అన్నీ ఫిలప్ చేయి, అలాగే ఇది హత్యకు సంబంధించింది కాబట్టి నువ్వు పోలీస్ కేసు కూడా పెట్టాలని చెప్పేసి అంటుండగా అదంతా నేను చూసుకుంటాను, ముందు మా సారికి ఎలాగైనా బ్రతికించి ట్రీట్మెంట్ జరిపించాలని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు మాత్రం అస్మిత చేసిన దానికి చాలా బాధపడుతూ సార్కి ఇదంతా కావాల్సింది, ఇదంతా చేసింది నేనే కదా, దీనికి ప్రాయచిత్తంగా ఇలాంతా జరిగింది, అయినా నేను చేసిన దానికి నేనే ఎలాగైనా నిజాన్ని బయటపెట్టి రామలక్ష్మి కాళ్ళు పట్టుకున్నా సరే రామలక్ష్మికి శౌర్య సార్కి పెళ్ళి జరిపిస్తాను, ఇలాంటి పని ఇంకొకసారి చేయనని చెప్పేసి రామలక్ష్మి కాళ్ళ మీద పడతాను, ఎలాగైనా సరే శౌర్య సార్ బ్రతకాలని చెప్పేసి మనసులో బాధపడుతుండగా ఈలోపు ఆద్యను తీసుకొని వస్తాడు కదా, బలవంతంగా తీసుకొచ్చిన శేషి విధంగా ఆద్యను చూస్తూ కొంతమంది ఆడవాళ్ళని పెట్టి ఏంటలా చూస్తున్నారు, ఈవిడని పెళ్లి కూతురుగా రెడీ చేయండి అని చెప్పేసి అంటుండగా అప్పుడు ఆద్య శేషుని కోపంగా చూస్తూ ఉంటుంది. కోపంతో ఆద్య విధంగా అంటుంది, ఆదిత్య ఏంటి ఇదంతా, మన పెళ్ళేంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి ఆద్య అంటుండగా అప్పుడు వెంటనే ఆదిత్య పెళ్ళికి ముహూర్తం పెట్టింది ఈ రోజే కదా ఆద్య అని చెప్పేసి విధంగా ఆదిత్య అంటుండగా మీరు ఇలా చేస్తున్నారని మా పెదనాన్నకు తెలిస్తే మీ ప్రాణాలు తీస్తాడు అని చెప్పేసి విధంగా ఆద్య అంటుండగా మీ పెద్దనాన్న నన్ను చెంపదెబ్బ కొట్టినందుకు ఇదే రిటర్న్ గిఫ్ట్ అని చెప్పేసి శేషు అంటాడు. అయిన తర్వాత ఎలాగో అమెరికాకు తీసుకెళ్తాం కదా, ముందు రెడీ చేయండి అని చెప్పేసి అంటుండగా అసలు మీరు మనుషులేనా, ఎందుకు ఇలా చేస్తున్నారు, మా పెద్దనాన్నకు తెలిస్తే మీ ప్రాణాలు విడిచిపెట్టడు అని చెప్పేసి విధంగా ఆద్య అంటుండగా ఇక వెంటనే ఇద్దరు ఆడవాళ్ళు ఆద్యను బలవంతంగా లోపలికి తీసుకెళ్తూ ఉంటారు పెళ్లి కూతురు రెడీ చేయడానికి. మరోవైపు ఇక శౌర్యకు మాత్రం ట్రీట్మెంట్ జరుగుతుండగా డాక్టర్స్ బయటకు వచ్చిన తర్వాత చాలా క్రిటికల్గా కత్తి పొడిచారండి, అంతేకాకుండా తన ప్రాణాలు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాయి, ఇక 50-50 ఛాన్స్ అని చెప్పేసి విధంగా అంటుండగా అప్పుడు వెంటనే అస్మిత షాక్ అయిపోతుంది. ప్లీజ్ డాక్టర్ నీకు దండం పెడతాను, ఎలాగైనా సరే ఇక మా శౌర్య సార్ని బ్రతికించండి అని చెప్పేసి అంటుండగా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం,
అంతా దేవుడి మీద భారమే అని చెప్పేసి ఈ విధంగా డాక్టర్స్ అక్కడి నుంచి అన్నీ వెళ్ళిపోతారు కదా. అప్పుడు అస్మిత ఆలోచిస్తూ ఉంటుంది, ఇక నేను ఇదంతా చేసినందుకు ప్రతిఫలంగా జరిగింది కాబట్టి ఎలాగైనా రామలక్ష్మి కాళ్ళు పట్టుకొని రామలక్ష్మిని ఇక్కడ తీసుకొస్తే అప్పుడు సౌరి సార్ ఖచ్చితంగా కళ్ళు తెరుస్తాడు. ఎందుకంటే రామలక్ష్మిని అంత ఇష్టపడ్డాడు కాబట్టి రామలక్ష్మి వల్లే సౌరి సార్ బ్రతుకుతాడని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది అస్మిత. మరోవైపు పంతులు గారు పెళ్ళి ఎలా చెడగొట్టాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే వెంకట్రమణ వేషం వేసుకొని వస్తాడు కదా. అప్పుడు పంతులు గారు చదువుతుండగా, ఏంటయ్యా ఎంతసేపు మంత్రాలు చదువుతాం, అసలు లక్ష్మీ పూజ జరిపిస్తానా లేకపోతే ఇంకేదన్నా పూజ జరిపిస్తున్నావా అని చెప్పేసి పద్మ అంటుండగా, కూర్చో, నువ్వు వచ్చి కూర్చొని పూజ చేసి నీ కొడుకు నీ కోడలికి పెళ్లి చేయి అని చెప్పేసి వెంకటరమణ పెళ్లి పీటల మీద కూర్చున్న వాళ్ళ మీద ఇక వెంటనే పీటల మీద లేచి నిలబడతాడు కదా. అయ్యో పంతులు గారు, 10,000 అని ఒప్పుకున్నాను కదా, ఇప్పుడు నీకు 20,000 ఇస్తాను. త్వరగా నా కొడుకు చేత ఇక 3 ముళ్ళు వేయించు. 20,000 కాకుంటే ఇంకా 10,000 ఎక్స్ట్రా ఇస్తాను అని చెప్పేసి అంటుండగా, వస్తే పద్మ, నువ్వు ఎలాగైనా 7 వారం నగల కోసం అని చెప్పేసి ఈ పెళ్ళి జరిపిస్తున్నావు కదనే, అందుకనే ఆ పంతులు గారిని దెబ్బ కొట్టి ఈ పంతులు వేషం వేసుకొని వచ్చానే. నువ్వు ఎలా రామలక్ష్మి మెడలో తాళి కట్టిస్తావే, అసలు వాడు ఎంత బాధపడుతున్నావో వాని గురించి ఆలోచించకుండా నీకు నగలు ఆస్తుల గురించి కొడుకును బలిపెట్టాలనుకుంటున్నావానే. ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్ళి జరగకుండానే చేస్తానే అని చెప్పేసి వెంకటరమణ మనసులో అనుకుంటుండగా, ఏంటయ్యా పంతులు గారు, నేను ఇలా లడాలడా వాగుతుంటే నువ్వు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావేంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అబ్బే చేస్తానమ్మా చేస్తాను, ముహూర్తం టైం అవ్వట్లేదు కదా అని చెప్పేసి వెంకటరమణ అంటుండగా, ఈలోపు మాత్రం ఆద్యను బలవంత తీసుకెళ్ళి పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే ఆదిత్యను నువ్వు కూడా రెడీ కాడా అని చెప్పేసి ఈ విధంగా శేషు అన్న తర్వాత లోపలికి తీసుకొచ్చిన ఆద్యను ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటారు. ఆదిత్య వచ్చి రెడీ పెళ్లి పీటల మీద కూర్చొని ఉంటాడు కదా. మరోవైపు అస్మిత మాత్రం రామలక్ష్మి దగ్గరికి పరుగులు తీసుకుంటూ వస్తూ ఉంటుంది. వెంటనే పెళ్లి కూతురుగా ఆద్యను రెడీ చేసి పెళ్లి పీటల మీద ఆద్య పక్కన కూర్చోబెడుతుండగా ఆద్య మాత్రం నన్ను వదలండి వదలండి అని చెప్పేసి అంటుండగా, ఇక శేషు మాత్రం ఆ రఘురామ్కి ఫలితంగా గిఫ్ట్ ఇవ్వబోతున్నాను, చావు దెబ్బతో ఇప్పుడు ఎలా నన్ను దెబ్బ కొట్టాడు, ఇప్పుడు అతనికి ప్రతిఫలంగా ఇది రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను చెప్పేసి అనుకుంటూ ఉండగా, ఇక్కడ మాత్రం పెళ్ళి జరుగుతుండగా అక్కడ మంత్రాలు జరుగుతుండగా ఇక శౌర్య మాత్రం చావు బ్రతుకుతో కొట్టుమిట్టాడుతుండగా ఇక వెంటనే అస్మిత మాత్రం మండపం దగ్గరికి వస్తూ రామలక్ష్మి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. రామలక్ష్మి అస్మితను చూసి షాక్ అయిపోతుంది. మరి అక్కడ ఆదిత్య పెళ్ళి ఎవరు ఆపబోతున్నారో తెలుసుకుందాం, మిస్ కాకండి.